మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎట్లాంటి ప్రయోజనం లేని బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సందర్భంలో బనకచెర్ల గురించి ప్రస్తావన చేస్తున్నారు. కేంద్రం తెలంగాణతో చర్చలకు సిద్ధమని వెల్లడించారు. తెలంగాణలోనూ ఈ ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ప్రాజెక్టు పైన ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వస్తున్న వేళ వాటి పరిష్కారానికి ముందుకు వచ్చారు. కేంద్రానికి ప్రాజెక్టు గురించి ప్రతిపాదనలు సమర్పించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపైన వివరించారు. కాగా ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆలోచన పరులు వేదిక నేత ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టుకు మాజీ సీఎం జగన్ మానస పత్రికగా పేర్కొన్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు దీనికి రూపకల్పన చేశారని చెప్పుకొచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎట్లాంటి నష్టం లేదని విశ్లేషించారు. ఏపీ ప్రజలకు మాత్రమే నష్టమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేల కోట్లు ఖర్చు చేసి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించడం సమంజసం కాదని విశ్లేషకులు లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలని ఆ వేదిక నుంచి పలువురు ప్రముఖులు తెలిపారు. పోలవరం, సోమశీలను అనుసంధానం చేయాలని కోరారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని, కేవలం కాంట్రాక్టులు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు దీన్ని చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాలపై ట్రిబ్యునల్స్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీలు వచ్చాయని, వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదని, అందువల్ల ఆంధ్ర తెలంగాణల మధ్య తలెత్తిన ఈ సమస్యకు కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు.